బయటికి వెళ్తుంది. అదే మన దగ్గర ఉంటే మన కాడే ఉంటారు కదా, మన కాడ ఐటీస్ లేవు, ఏమీ లేవు. సో అందువల్ల ఐటీ రావాలన్నా ఏదైనా చేయాలి అన్నా చంద్రబాబు తర్వాతేనండి. కానీ వైసీపీ వాళ్ళు ఈసారి 175 కొడతామంటున్నారు. హలాల్ కనమనండి. ఓకే, ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు గురించి ఏం చెప్తారండి? అది మనకు అంత ఐడియా లేదండి. అది ఓన్లీ అది జనసేన అంటే ఎందుకు చేయాలనుకుంటున్నారు, బట్ ఎలా అవుతుందో తెలియదు మనకి. అది అంటే మీరైతే 2024లో టీడీపీ వస్తుంది అనుకుంటున్నారు? దేవుడి వల్ల అయితే టీడీపీ రావాలండి. ఎందుకంటే ఉన్న రాజకీయాల్లో ఏపీ మళ్ళీ రెండో బీహార్ అవ్వకూడదు అంటే టీడీపీ రావాలి. మళ్ళీ బీహార్లా ఉండాలి. మొత్తం అక్కడ ఏంటంటే మొత్తము వాళ్ళ హవా చూపించుకుంటున్నారు. అర్థమైందా? రేపటి భవిష్యత్తుకి మంచి బాట అనేది వేసేవాళ్ళు లేరు అక్కడ. మెయిన్ ఎవరిది వాళ్ళకే ఉన్నాయి. అక్కడ వస్తున్నారు, తింటున్నారు, బాగుపడుతున్నారు. అంతేగాని రేపటి భవిష్యత్తు అనేది ఏది ఎక్కడ, అది మెయిన్ లేదు అక్కడ. సో నేనేమన్నా ఆయన వచ్చినా ఈయన వచ్చినా నా సజెషన్ ఏంటంటే రేపటి భవిష్యత్తు కోసం మంచి మార్గం చేయండి అనేదే నా కాన్సెప్ట్. థ్యాంక్ యూ.